హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చిన్నప్పటి నుండి ఎన్నోసార్లు మీరు పాములు చూసి ఉంటారు కదా. కానీ ఈ పాములు ఎలా మొదటిగా జన్మించాయో మీకు తెలుసా? వాసుకి ఎలా జన్మించాడు, శేషనాగు ఎలా జన్మించాడు, గరుడ ఎలా జన్మించాడు, వీళ్ళందరూ అన్నతమ్ములని మీకు తెలుసా? మన హిందూ గ్రంథాలలో వీళ్ళ గురించి స్పష్టంగా లిఖించారు. మీకోసం ఈరోజు వివరిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రిషి కశ్యపకి 13 మంది భార్యలు ఉండేవాళ్ళు. ఇందులో ఒక భార్య పేరు కద్రు, ఇంకొక భార్య పేరు వింత. వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. ఈ 13 మంది భార్యలలో రిషి కశ్యపకి ఈ ఇద్దరంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ కశ్యపికి యజ్ఞం చేస్తున్నప్పుడు ఎంతో సహాయం చేసేవాళ్ళు. ఒకరోజు వీళ్ళ ప్రేమను చూసి, మీరిద్దరూ నాకు ఎంతో సహాయం చేస్తున్నారు, సేవ చేసుకుంటారు, అడిగిన పని చేసి పెడతారు, మీ ఇద్దరికీ నేను వరం ఇస్తున్నాను, మీకు ఏం కావాలో చెప్పండి, నెరవేరుస్తానని అంటాడు. ఇద్దరు ఏం కోరుకోవాలి అని ఎంతో ఆలోచించి, మొదటిగా కద్రు, నాకు 100 గుడ్లు కావాలి, ఆ గుడ్లలో నుండి ఎంతో శక్తివంతమైన బిడ్డలు నాకు జన్మించాలి, వీళ్ళను చూసి 3 లోకాల్లోనే అందరూ భయపడిపోవాలి అని కోరుకుంటుంది. సరే కద్రు, నీ ఇష్టం, తదాస్తు అని అంటాడు. వెంటనే ఆమె ముందు 100 గుడ్లు ప్రత్యక్షమవుతాయి. ఆమె ప్రతి గుడ్డుని జాగ్రత్తగా ఒక్కొక్క కుండలో పెడుతుంది. సమయం వచ్చినప్పుడు ఈ గుడ్లను పొడిగి పిల్లలు పుడతారు అని అనుకుంటుంది. ఇదంతా చూసి ఇంకొక భార్య వింత, స్వామి, నాకు ఇంతమంది బిడ్డలు వద్దు, నాకు కేవలం 2 బిడ్డలు చాలు, కానీ కద్రుకి పుట్టబోయే బిడ్డల కన్నా 100,000 రెట్ల శక్తివంతమైన బిడ్డలు జన్మించేలా వరం ఇవ్వండి అని కోరుకుంటుంది. సరే, నీ ఇష్టం, తదాసు అని అంటాడు. వెంటనే ఆమె ముందు 2 పెద్ద గుడ్లు ప్రత్యక్షమవుతాయి. ఆమె కూడా సమయం వచ్చినప్పుడు ఈ గుడ్లు పగులుతాయని 2 కుండలలో జాగ్రత్తగా పెడుతుంది. 1 నెల తర్వాత కద్రు 100 గుడ్లు రోజుకి 1 పగిలి లోపల నుండి చిన్న పాములు పుడతాయి. ఈ 100 పాములలో ఒక పామే వాసుకి. ఈ వాసుకి ఎవరో మీకు తెలుసు కదా. శివుడి మెడలో ఒక పాము ఎప్పుడూ ఉంటుంది కదా, ఆ పామే ఈ వాసుకి. శేషనాగు, ఇక ఎన్నో పాముల గురించి మన గ్రంథాలలో ఉన్నాయి. అవన్నీ కద్రు పిల్లలే. అలా 100 గుడ్లు పగిలి లోపల నుండి శక్తివంతమైన పాములు పుడతాయి. వాటితో కద్రు ఆడుకుంటూ ఎంతో సంతోషంగా ఉండేది. ఆమె ఆనందాన్ని చూసి వింత బాధతో, ఇక ఆగలేక అసహనముతో ఆమె వద్ద ఉన్న 2 గుడ్లలో ఒక గుడ్డును తీసుకొని పగలగొట్టింది. ఆ గుడ్లలో ఒక బిడ్డ ఉంటాడు. పైన శరీరం సగం ఏర్పడి ఉంటుంది, కింద శరీరం ఇంకా ఏర్పడి ఉండదు. ఆ బిడ్డ కోపంతో, నీకు ఎందుకు తల్లి ఈ అసహనం? నీ వల్ల నేను ఇప్పుడు అవటివాడిలా జీవితకాలం బ్రతికి ఉండాలి. నేను నీతో ఉండను, నీ ముఖం కూడా నేను చూడను అని పైకి వెళ్ళిపోతాడు. అప్పుడు వింత బాధతో, అనవసరంగా నా బిడ్డను పోగొట్టుకున్నానే, ఈ గుడ్డునైనా ఓపికగా అది పగిలిపోయేంత వరకు నేను ఎదురు చూస్తాను అని ఓపికగా సంవత్సరాలు పొదుగున ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకరోజు ఘోరమైన తుఫాను, ఉరుములు వస్తాయి. అమ్మో, నా బిడ్డకు ఏమైనా అవుతుందేమో అని ఏడుస్తూ ఆ బిడ్డని వర్షం నుండి రక్షిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ గుడ్లు మెల్లగా పగిలి ఆ గుడ్డులో నుండి గరుడ జన్మిస్తాడు. గరుడ ఎవరో మీకు తెలుసు కదా. గరుడ పక్షి, విష్ణువు వాహనం. వింత మొదటిగా అసహనంతో గుడ్డు పగలగొట్టేసింది కదా. అతని పేరు అరుణ్. అరుణ్ ఎవరో మీకు తెలుసా? సూర్యదేవుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అన్నా అతని రథం మీదే వెళ్తాడు. ఆ రథానికి సారథి ఎవరు అనుకున్నారు? గరుడి పక్షి అన్న అరుణ్. అలా గరుడు విష్ణు వాహనం అవుతాడు. అరుణ్ సూర్యదేవుడికి రథానికి సారథి అవుతాడు. ఈ ప్రపంచం మీద ఉన్న పాములు శేషనాగు, వాసుకి మరియు గరుడ, అరుణ్ వీళ్ళందరూ అక్క చెల్లెలకు పుట్టిన అన్నదమ్ములవుతారు. గరుడికి పాములంటే ఇష్టం ఉండదు, పాములకి గరుడ అంటే అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళకి జన్మజన్మల వైద్యం ఉంటుంది. ఈరోజు మీకు అర్థమైనది కదా, ఈ పాములు మొదటిగా ఎలా జన్మించాయి, అలాగే గరుడు ఎలా జన్మించాడు అని, పాములు ఎలా జన్మించాయి అని
వెనక ఇంత కథ ఉంటే ఇక దేవుళ్ళు రాక్షసులు ఎలా జన్మించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తెలుసుకోవాలి అంటే చెప్పండి, వీడియో చేస్తాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర.